శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 31వ శ్లోకం. స్వధర్మమపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యార్థియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే భయాత్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఈ 7 శ్లోకాలను ఈరోజు మననం చేసే ప్రయత్నం చేద్దాం. అర్జునుడి దుఃఖం పోగొట్టడానికి స్వామి పూర్ణమైన ఆత్మతత్వాన్ని బోధ చేశారు మొదట్లో అని మనం మననం చేశాం. అంటే కేవలమైన తన సచ్చిదానంద స్మృతి ఆత్మస్వరూపానికి పుట్టుక చావుల అనే అవాంతరాలే అసలు లేనే లేవు, కలుగనే కలుగవు అన్నది మనం వెనుక చాలా శ్లోకాల్లో చూసాం. అయినా కూడా ఆ ఆత్మతత్వాన్ని విన్న తేజస్సుతో తన దుఃఖాన్ని పోగొట్టుకునే ఒక తెలివి అక్కడ అర్జునుడిలో కనిపించలేదు కనుక స్వామి ఒక మెట్టు దిగి వ్యావహారిక సత్తా దృష్టిలో ఆత్మ గురించే చెప్తే అర్థం కాని స్థితిలో దేహంతో పోల్చి చెప్తానని దేహమునకు చావు పుట్టుకలము అనివార్యమైన విషయంలో కూడా దుఃఖం పొందటం అనవసరం కాబట్టి దుఃఖమును పొందటానికి అర్హత లేదు అని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ దేహంకు ఎట్లా చెప్పారు? 30వ శ్లోకంలో దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. సర్వస్య దేహి నిత్యః అవధ్యః అంటే అన్ని దేహాలలో కూడా
దేహి అయిన వాడు ఎట్లా వాడు నిత్యస్వరూపుడు, అవధ్య స్వరూపుడు అంటే వధించటానికి చంపటానికి కుదరదు వీల్లేనివాడు, అటువంటి స్వరూపుడైన అది అన్ని ప్రాణులకు. తస్మాత్ సర్వాణి భూతాన్ని, అన్ని ప్రాణులకు అదే సత్యం గనుక ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు బాధపడటానికి వీలు లేదు. ఎందుకు? నువ్వు చంపేది లేదు, వాళ్ళు చచ్చేది కాదు. చచ్చే దేహం చస్తుంది, ఉండే తన స్వరూపం దేహి స్వరూపం ఎటువంటిది? అదే అవధ్యం. కనుక ఆ విషయంలో కూడా నువ్వు బాధపడటానికి వీల్లేదు అని చెప్పారు. ఇంతదాకా బోధ సాగింది. ఇప్పుడు ఇంకొక మెట్టు దిగుతున్నారు స్వామి. ఎందుకు? ఎంత చెప్పినా ఎంత అర్థమైనా దుఃఖం పోలేదు అర్జునుడికి. ఇంకా మనకు కూడా అట్లాగే కదా, ప్రాణులన్నిటికీ కూడా దుఃఖము. ఆత్మతత్వం చెప్తే అర్థమైపోయిందా అంటే, శ్లోకాలు అర్థమైతే మనకు అర్థమైంది. దుఃఖం పోయిందా? పోలే. సంసార దుఃఖం పోయిందా అంటే పోలేదు. కాబట్టి ఇంతగా పాతుకుపోయిన ఈ దుఃఖం ఎందుకు ఇంతగా పాతుకుపోయింది? అలవాటు పడ్డాడు, ఏడవటానికి అలవాటు పడ్డాడు కాబట్టి అలవాటు పడ్డాడు. ఎందుకంటే తను అనుకున్న దృష్టికోణమే సత్యమని మూర్ఖంగా గట్టిగా పట్టుబడతాడు మనిషి. ఎంత కదిలించాలి దాన్ని, పెకిలించాలంటారు. కదిలించటం కాదు, పెకిలించటం అంటే లోపల నుండి దాన్ని తీయటం. అట్లా చేయాల్సి వస్తుంది. అందుకే అది ఎట్లా ఉంటుంది మనం మొదట్లో చెప్పుకున్నాం. ధృతరాష్ట్రుడు శబ్దానికి అర్థం ఏమిటి? ధృతం రాజతే ఇది ధృతరాష్ట్ర. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అంటాడు మనిషి, ధృతరాష్ట్రుడు లాంటి వాడు. ఈ బోధ ధృతరాష్ట్రుడికి కాదు, అర్జునుడికి. అర్జునుడికే ఇంత గతి పడితే ఇంకా సామాన్య ప్రజలందరికీ, ధృతరాష్ట్ర జీవితం బ్రతుకుతున్న వాడికి ఇంకెంత కష్టంగా ఉంటుంది. అయితే అర్జునుడికి అంత తెలివి లేదా అంటే, ఆ తెలివిలేనితనం అంతా మన కోసమే పడ్డాడు అర్జునుడు. అన్ని రకాల ప్రశ్నలు, అంత దుఃఖం, ఇదంతా మనని అక్కడ చూపించటానికి. ఆ దుఃఖం పోవాలంటే ఇప్పుడు మనం అనుకుంటున్న స్థితిగతులను చూపిస్తే అప్పుడు జీవుడు నాకు అర్థమవుతుంది కొంచెం అంటాడు. ఆత్మ అంటే మనకి అర్థం కాదు, మనకేం అర్థం కావట్లేదు అంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు? స్వధర్మమపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి, ధర్మ్యార్థి యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వనుకున్న స్వధర్మం అని నువ్వేదనుకుంటున్నావో దాని ప్రకారంగా చూసినప్పటికీ, స్వధర్మం అపిచ అవేక్ష్య, స్వధర్మమును చూచినప్పటికీ, అక్కడ స్వధర్మం ఏమనుకున్నాడు అర్జునుడు? తాను యుద్ధము, రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధంలో అందరూ చచ్చిపోతారు, ఆ స్థానంలో ఉన్నాడు. అర్జునుడి అవగాహన ఆ స్థానంలో ఉంది. అదే సత్యం అనుకున్నప్పటికీ కూడా, ధర్మ్యార్థి యుద్ధా శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునకు ధర్మయుద్ధం చేయటం కంటే శ్రేయస్కరమైంది ఏది లేదు. లౌకికంగా ఇప్పుడు మాట్లాడితే అక్కడ ఉన్న కథాపరమైన అర్థం ఇది. ముందు 7 శ్లోకాలను కూడా కథాపరంగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వ్యావహారిక పరంగా అర్థం చేసుకొని తత్వపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమన్నారు? లౌకిక ధర్మం ఏమిటి క్షత్రియుడికి? క్షాత్రం ఏమిటి? యుద్ధం చేయటం. యుద్ధం చేయటం క్షత్రియ ధర్మం కనుక ఆ క్షత్రియ ధర్మాన్ని చూచినప్పటికీ నువ్వు అది శ్రేయస్కరం క్షత్రియుడికి. కాబట్టి అట్లా చూచినప్పటికీ కూడా నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి తీరాలి. ఎందుకు? ఇట్లా చలించటానికి అర్హత లేదు నీకు, ఇట్లా భయపడటానికి క్షత్రియుడు అర్హుడు కాదు కదా. ఇప్పుడు క్షత్రియుడు అంటే యుద్ధంలో యుద్ధం చేయాలి, మనుషులు చచ్చిపోతారు, అంతేగాని చచ్చిపోతారని యుద్ధం చేయకుండా ఉంటే, బుద్ధుడు లాంటి మనస్తత్వం ఉంటే రాజుగా ఉండటానికి అర్హుడు కాడు. కాబట్టి క్షత్రియుడు ధర్మం ఏమిటి? యుద్ధం చేయటం. ఇక్కడ యుద్ధాన్ని ఏమంటున్నారు? ధర్మయుద్ధం అంటున్నారు. ఏది ధర్మయుద్ధం క్షత్రియుడి కంటే? 2 రకాలుగా చూస్తే ధర్మయుద్ధం ఏది? ముందు ఎవరైనా శత్రురాజులు తన మీద దండెత్తి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి, తన ప్రజలను రక్షించుకోవటానికి చేసే యుద్ధం ధర్మయుద్ధం. అవునా కదా? దాంట్లో అతను తప్పేమీ లేదు. కానీ ఎవరో దండెత్తి వచ్చినప్పుడు తనను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ రాజుగా, కనుక అది ధర్మయుద్ధం అనిపించబడుతుంది. ఇంకొకటి ఏమిటి? చక్రవర్తి కావాలనుకున్న రాజు ఏం చేస్తాడు? వేరే వేరే చిన్న చిన్న రాజ్యాల మీద తను దండెత్తి వెళ్ళి వాళ్ళందరినీ సామంత రాజులుగా చేసుకొని చక్రవర్తిగా రాజ్యాన్ని సమన్వయంగా పాలన చేస్తాడు. ఈ 2 ధర్మయుద్ధాలు.
అట్లా కాకుండా ఇంకొక రకం యుద్ధం ఏముంటుంది, పగతో చేసే యుద్ధం. పగలు ప్రతీకారం తీర్చుకోవటం కోసం చేసే యుద్ధం ధర్మయుద్ధము కాదు. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధం ఎటువంటి ధర్మయుద్ధం అంటే పాండవ పక్షం అది ధర్మయుద్ధం. ఎందుకంటే పాండవులకు యుద్ధం చేయాలనే అక్కడ ఎటువంటి ఆలోచన లేదు, కానీ వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇది దుర్యోధనుడి పక్షం అధర్మ యుద్ధం. అది దుర్యోధనుడు ధర్మయుద్ధం చేయటం లేదు అక్కడ. ఎందుకు, పాండవులకు చెందాల్సిన రాజ్యాన్ని ఇప్పుడు ముందు ఎట్లా తీసేసుకున్నా సరే ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత ఇచ్చేయాలి, తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు వాళ్ళు దానికోసం అంటే శాంతి కోసం రాయబారాన్ని కూడా చేశారు పాండవులు, అది ధర్మం. కానీ దుర్యోధనుడు దానికి ఒప్పుకోలేదు. ఏమన్నాడు, 5 ఊర్లన్నా ఇవ్వమని అడిగారు వాళ్ళు, అవి కూడా ఇవ్వను అని ఏమన్నాడు దుర్యోధనుడు. సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని అన్యాయం చేసిన పక్షంలోనే యుద్ధానికి సిద్ధపడ్డారు పాండవులు. కనుక ఇది వాళ్లకు ధర్మయుద్ధం. ఇటువంటి ఈ ధర్మయుద్ధమును ఒక క్షత్రియుడైన వాడు తప్పించుకోవడానికి వీల్లేదు, నువ్వు చేసి తీరాలి, ఇది శ్రేయస్కరమైంది నీకు అని స్వామి కేవలం కథాపరంగా అనుకుంటే లౌకిక దృష్టిలో అర్థం అది చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఏమంటున్నారు, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. హే పార్థ, ఈదృశం యుద్ధం, ఇటువంటి యుద్ధం ఎవరికి లభిస్తుంది అంటే సుఖినః క్షత్రియాః లభంతే, సుఖమును అనుభవించదగిన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి ధర్మయుద్ధంలో అవకాశం వస్తుంది. ఎందుకు, క్షత్రియుడు ఎప్పుడూ కూడా, అది కూడా ఎట్లా వచ్చింది, యదృచ్ఛయా చోపపన్నం, తానేం అనుకోకుండా తనంతట తానే. యదృచ్ఛయ అంటే యాదృచ్ఛికం అనే పదం తెలుస్తుందా మీకు? యాదృచ్ఛికం అంటే అనుకోకుండా తనంతట తానే వచ్చింది, ప్రయత్నం చేయకుండానే తనకు తానే వచ్చింది యాదృచ్ఛికం. అట్లాగే యదృచ్ఛయాచ ఉపపన్నం, అటువంటిది ఎట్లా వచ్చింది, స్వర్గద్వారం అపావృతం అట, స్వర్గానికి ద్వారం అట. ఎందుకు, క్షత్రియుడైన వాడు ఎప్పుడు కూడా ఎట్లా దేహం విడవాలని కోరుకుంటాడు, రోగాలతోనో వృద్ధాప్యంతోనో చచ్చిపోవాలని ఎట్లా కోరుకుంటాడు. వీరుడైన వాడు యుద్ధంలో పోరాడుతూ చనిపోవాలంటాడు, దాన్ని ఏమంటాము, విజయమో వీరస్వర్గమో కావాలనుకుంటాడు. అట్లా అది వీరస్వర్గం అట, అంటే యుద్ధంలో చచ్చిపోతే వాళ్లకు స్వర్గం వస్తుంది. అందుకే ఇక్కడ అపావృతం స్వర్గద్వారం అన్నారు దీన్ని. నీకు ఎట్లాంటి అవకాశం వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేసి నువ్వు తెరవబడిన, అపావృతం అంటే తెరవబడింది, స్వర్గద్వారం, నీకు స్వర్గానికి ద్వారం తెరవబడింది. అటువంటిది సుఖినః క్షత్రియాః లభంతే, సుఖమును పొందే అవకాశం ఉన్న క్షత్రియులకు మాత్రమే ఇటువంటి అవకాశాలు వస్తాయి, అందరు రాజులకు రావు. ఇప్పుడు దశరథుడు ఎట్లా పోయాడు, యుద్ధం చేస్తూ పోలేదు, వృద్ధాప్యం వచ్చి శోకంతో చనిపోయాడు, అంతేనా. అట్లాగే శంతను మహారాజు కానీ వాళ్ళెవరు యుద్ధంలో చనిపోలేదు, పాండు మహారాజు రోగం వచ్చి చచ్చిపోయాడు. అట్లా కాకుండా యుద్ధం చేసే అవకాశం రావాలి, అందులో ప్రాణాలు విడవాలి. ఇది సుఖంను అనుభవించే క్షత్రియులకే వస్తుంది, అందరికీ రాదు ఇటువంటి అవకాశము. మరి నీకు అటువంటి అవకాశం వచ్చింది అర్జున. ఈ పక్షంలో కూడా ఇట్లా లౌకికంగా అనుకున్నప్పుడు కూడా నువ్వు యుద్ధం చేసి తీరాలి అని ఇప్పుడు స్వామి చెప్తున్నారు. ఈదృశం యుద్ధం, ఇటువంటి యుద్ధంలో అందరూ, ఇటువంటి ధర్మయుద్ధం అందరికీ రాదు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ అథ చేత్, నువ్వు గనుక ఈ యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే, ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి, ఈ ధర్మయుద్ధం, సంగ్రామం అంటే యుద్ధం, నువ్వు చేయకుండా ఉంటే నీ స్వధర్మమును వదిలేసినందుకు నీకు ఆ కీర్తి పోయి ఏమొస్తుంది, పాపం అవాప్స్యసి, పాపమును పొందుతాడట. పాపం ఎందుకు, చేయవలసిన ధర్మాన్ని తాను చేయకపోతే అది మనిషికి పాపం వస్తుంది అని స్వామి ఏమంటున్నారు, భయపెడుతున్నారా, ఎగతాళి చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, భయపెట్టి ఎగతాళి చేసి చెప్తున్నారన్నమాట. అంటే ఎట్లాగైనా సరే యుద్ధం చేయించాలి అన్న దృష్టితో చెప్తున్న మాటలుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంకా ఏమంటున్నారు, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తి మరణాదతిరిచ్యతే. ఇంకా ఏమవుతుందట, అకీర్తి వస్తుందట. అకీర్తి
అర్జునుడికి ఒక కీర్తి ఉంది. ఏమిటా కీర్తి? అర్జునుడి పేరేమిటి? చాలా పేర్లు ఉంటాయి అర్జునుడికి. అందులో ఒక పేరు విజయుడు. విజయుడు అంటే యుద్ధరంగంలోకి వెళ్తే గెలవటమే కానీ ఓడిపోవటం ఎరుగడు అర్జునుడు. అటువంటి కీర్తి అర్జునుడికి ఉంది. ఇంద్రాది దేవతలే ఎదురుపడ్డా కూడా ఎవరు గెలుస్తారు? అర్జునుడే గెలుస్తాడు. అటువంటి కీర్తి ఉన్నవాడు అర్జునుడు. ఇప్పుడు ఆ కీర్తికి ఏమొస్తుంది? అపకీర్తి వస్తుంది. అపకీర్తి ఎట్లా వస్తుందట? ఇంకా అందరట తే అవ్యయాం అకీర్తి భూతాన్ని కథయిష్యంతి. భూతాలంటే దయాలు భూతాలు కాదు, ప్రాణులందరూ, మనుషులందరూ నీ అకీర్తి గురించి కథలుగా చెప్పుకుంటారట. కథయష్యంతి అవ్యయాం, రకరకాల కథలు అల్లి చెప్పుకుంటారట. ఎందుకు? ఎన్ని ప్రగల్భాలు చెప్పారు. మరి ద్యూత క్రీడ జరుగుతున్న సభలో ఏమేమన్నారు? అర్జునుడు భీముడు శపథాలు చేశారా లేదా? యుద్ధం చేస్తాం, యుద్ధంలో నిన్ను అట్లా చంపుతా, వాడిని ఇట్లా చంపుతా, నీ తొడలు విరగొడతా, నీ గుండె తీరుస్తా, రక్తాలు తాగుతా అన్నారా? మరి అవన్నీ ప్రగల్భాలు ఉట్టి మాటలు అయిపోతాయి కదా. అటువంటి అపకీర్తి నీకు వస్తుంది. ఆ అపకీర్తిని కథలుగా అల్లి చెప్పుకుంటారు. ఎందుకు? మనుషులందరూ అలాంటి దానికోసం ఎదురు చూస్తుంటారు కదా. ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే, వాడికి ఏదైనా కష్టం వస్తే అప్పుడు దాకా మన వైపే ఉంటారు వాళ్ళందరూ. అప్పటికప్పుడు కథలల్లి రకరకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారా లేదా? అట్లా చెప్పుకుంటారయ్యా నీ గురించి. ఇంకా సంభావితస్య చ అకీర్తి మరణాదతిరిచ్యతే. సంభావితస్య, ఇట్లా గొప్ప కీర్తి ఉన్న నీకు ఈ అపకీర్తి మరణం కంటే కష్టమైంది కాదా, దుఃఖతరమైంది కాదా అని అడుగుతున్నాడు. లోకంలో అన్నిటికంటే దుఃఖం ఎప్పుడొస్తుంది మనిషికి? స్టేటస్ పోయినప్పుడు, అపకీర్తి వచ్చినప్పుడు. అంతేనా? చెడ్డ పేరు అందాం, మనకు అందంత కీర్తి అపకీర్తి అని లేకపోయినా ఏదైనా చెడ్డ పేరు వచ్చినా ఎట్లా ఉంటుంది మనిషికి? చచ్చిపోయాలన్నంత బాధ వచ్చి చచ్చిపోతారు కూడా కదా చాలామంది. ఆ చచ్చిపోవటం అన్న కంటే పెద్ద బాధ ఇది. అంటే అపకీర్తి మరణం కంటే గొప్ప బాధ. అది నువ్వు అనుభవిస్తావు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏదో అన్నాడు, నేనైతే బిచ్చమెత్తుకొని తింటా, నాకు రాజ్యం వద్దు, ఏదొద్దు అన్నాడు. కానీ రేపు ఈ మాటలన్నీ పడొద్దు, వెళ్ళిపోతే, పారిపోతే. తర్వాత ఏమంటున్నారు? భయాద్రణాద్ ఉపరతం మన్యంతే త్వాం మహారథా ఏషాం చ త్వం బహుమతం భూత్వా యాస్యసి లాఘవం. వీళ్ళు ఏమంటారట? మహారథులందరూ ఇన్నాళ్ళు ఎవరెవరితో నువ్వు కలిసి తిరిగావో వాళ్ళందరూ ఏమంటారు? భయాద్రణాద్ ఉపరతం. భయపడి యుద్ధం నుండి పారిపోయాడు అర్జునుడు అంటారట. ఏమంటారు? భయపడి పిరికి పందలాగా పారిపోయాడు అర్జునుడు అంటారు. ఎవరు? నిన్న మొన్న నువ్వు తిరిగావే మహారథులు, వాళ్ళందరూ, ఆ మహారథులందరూ ఇప్పుడు ఈ మాటలు అంటారు. నిన్నేమంటారు? ఒక పిరికి పందం అని అనుకొని భయపడి పారిపోయాడు అర్జునుడు అంటాడు. ఇంకా భూత్వా యాస్యసి లాఘవం అంటే బాగా చిన్నతనమును పొందుతావయ్యా నువ్వు. చిన్నతనం, లాఘవం అంటే లఘుత్వం అంటే చిన్నతనం అన్నమాట. ఎంత చిన్నతనం ఆ మహారథుల ముందు అందరికీ నీకు. వాళ్ళందరినీ గురించి ఇట్లా మాట్లాడుతుంటే పిరికి పంద అర్జునుడు అని అనుకొని ఇంకేమంటారు? బహుమత, చాలా మాటలు అంటారు, ఒకటి రెండు కాదు. ఎప్పుడైనా మీకు తెలిసి లోకంలో ఇట్లా అవుతుంటాయా? ఎవరైనా గొప్ప వ్యక్తికి ఏదైనా చిన్న సంఘటన జరిగి కష్టంలో ఇరుక్కుంటే కథలు అల్లేస్తుంటారా లేదా? ఇప్పుడు వార్తల్లో వస్తుంటాయి మనకి ఎన్ని రకాల కథలు. యూట్యూబ్లో చూస్తే ఇంకా సెలబ్రిటీల బతుకు, వాడికి ఏం జరిగినా సరే రకరకాల కథలు అల్లేస్తారు. అట్లా నీ గురించి కథలుగా అల్లుకొని మరీ చెప్తారు అని అంటున్నారు స్వామి. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇంకా అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి, అనరాని మాటలను చాలా అంటారట వాళ్ళందరూ. అనకూడని మాటలను అంటారు. అనకూడని మాటలు ఏమంటారు? పిరికి పంద నపుంసకుడు అర్జునుడు అంటారు. అంతే కదా, పారిపోయాడు, నపుంసకుడై పారిపోయాడు పిరికి పంద అర్జునుడని అనకూడని మాటలని ఎవరు వాళ్ళు? తవ అహితాహ. హితాహ అంటేమో మంచిని కోరుకునేవాళ్ళు, అహితాహ అంటే చెడ్డనేం కోరుకోరు, మంచిని కోరుకోని వాళ్ళు అని అర్థం. అంటే నీ మేలు కోరని వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఎప్పుడు నీకు కష్టం వస్తుందా, నీకు ఏదైనా అవుతుందా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఏమంటారు? అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి, చాలా అనకూడని మాటలు నీ గురించి అంటుంటారు. నిందంతః తవ సామర్థ్యం, నీ సమర్థతను నిందిస్తారు. యుద్ధ సమర్థత లేనివాడంటారు నిన్ను. వీరుడైన నిన్ను యుద్ధ సమర్థత లేనివాడంటే ఎవరెవరికి బాధ అది? తనకు
బాధ. గురువుకు సమర్థతను నిందించినప్పుడు ఎవరి మీద వస్తుంది అపనింద? గురువు మీద వస్తుంది. కురు వంశం మీదనే అపనింద వస్తుంది. తన వంశానికి, తల్లిదండ్రులకు, గురువులకు, నీకు, అందరికీ అది అపనింద అవుతుంది. కనుక అటువంటి మాటలన్నీ అంటారు నిన్ను. ఇంతకంటే తతః దుఃఖతరం నుకిం, ఇంతకంటే దుఃఖతరం ఏమైనా ఉంటుందా? దుఃఖం, దుఃఖతమం, దుఃఖతరం. సూపర్లేటివ్ డిగ్రీలో దుఃఖం వస్తుందట. దుఃఖతరమైన దుఃఖం అంటే తట్టుకోలేని దుఃఖం నీకు వస్తుంది అప్పుడు అని స్వామి ఎగతాళి చేస్తున్నారు. ఇంకా హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఏమంటున్నారు? హతోవా, ఒకవేళ యుద్ధంలో నువ్వు చచ్చిపోతే గనక ప్రాప్స్యసి స్వర్గం, స్వర్గమును పొందుతావు. వీరస్వర్గం వస్తుంది కదా. వీరస్వర్గము, పిరికివాళ్ళ స్వర్గము, 2 రకాల స్వర్గాలు ఉంటాయా మరి? ఆ వీరస్వర్గం వీరులకే వస్తుందట. ఆ వీరస్వర్గం వస్తుంది ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోతే. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. గెలిచావా, ఈ మహీమండలాన్నంతా, ఈ పృథివీ మండలాన్నంతా నువ్వు పరిపాలన చేస్తావు. ఎట్లా అయినా నీకు లాభమే కదా. చచ్చిపోతే స్వర్గం వస్తుంది, గెలిస్తే ఇక్కడ ఈ రాజ్యం వస్తుంది. ఎట్లాగైనా లాభపడేదే కదా. అందుకే తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. కృతనిశ్చయ ఉత్తిష్ఠ. కృతనిశ్చయం చేసుకోవాలట. ఇప్పుడు గట్టిగా నిర్ణయం చేసుకో. కృతనిశ్చయం అంటే గట్టి నిర్ణయం తీసుకో. ఏమని? యుద్ధం కోసం. యుద్ధం చేస్తానని నిర్ణయం తీసుకొని లే అంటున్నారు. లే అని ఎందుకన్నారు? కూలబడ్డాడు రథంలో. రథోపస్థ ఉపావిశత్ అన్నారా వెనక మొదటి అధ్యాయంలో. ఏడుస్తూ ఏడుస్తూ రథంలో కూలబడ్డాడు కాబట్టి లే అని తిడుతున్నారు, బెదిరిస్తున్నారు, బతిమాలుతున్నారు, అన్నీ చేస్తున్నారు జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే కథాపరంగా అర్జునుడికి వర్తిస్తాయి ఈ శ్లోకాలు. మనకు అర్థమైందా? ఇప్పుడు వీటిని చదువుతుంటే అర్థమైంది కథాపరంగా. ఇప్పుడు మనకేం సంబంధం? అట్లా ఉండదు భగవద్గీత ఎప్పుడు కూడా. కేవలము కథాపరంగానే కనిపిస్తున్న ఈ శ్లోకం కూడా భగవద్గీతలో చెప్పబడిన ప్రతి శ్లోకం ప్రతి జీవికి వర్తిస్తుంది. ఒక్క మనిషికే కాదు, జీవులన్నిటికీ వర్తిస్తుంది. అటువంటి బోధనే ఉంటుంది కనుక కేవలం ఈ అర్థాలు కథాపరంగానే అయి ఉండవు. కృష్ణ పరమాత్మ చెప్తే అన్న ఆ యుక్తితోనైనా కనీసం మనం దాని వెనుకున్న అంతరార్థాన్ని మననం చేయాలి. ఇది ఎట్లా ఉంది? కేవలం భౌతిక దృష్టితో ఎవరెవరి స్థితిగతులు వాళ్ళు చూసే ఆ జీవితమే సత్యం అనుకునే వాళ్ళ దృష్టితో చెప్పినట్లుగా ఉంది. ఈ శ్లోకాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. అయితే దాంట్లో ఇంకా లోతైన అర్థం ఎట్లా ఉంటుందంటే మనిషి 3 స్థాయిల్లో జీవిస్తాడు. ఒకటేమిటి? స్థూలమైన స్థాయి, భౌతిక స్థాయి. అంటే వాడికి కనిపించే తన దేహము, బయట కనిపించే విషయాలు, స్థితిగతులు ఇవే సత్యం. వాడికి వచ్చే కష్టాలు, నష్టాలు, సంతోషాలు అన్నీ ఏవే ఉంటాయో ఇవే సత్యం. ఇంతకంటే కొంచెం లోపలిగా చెప్పినా వాడికి అర్థమే కాదు. ఈ స్థాయిలో జీవించేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఎట్లా ఉంటాడు? ఇట్లా కాకుండా అభౌతిక స్థాయిలో జీవించటం అంటారంటే తనను తాను జీవుడుగా అనుకొని జీవించేవాడు. ఇప్పుడేమో దేహంగా అనుకుంటే ఇవన్నీ ఇట్లా ఉంటాయి. వీడు వాడు, వాడు వీడు, ఈ సంబంధ బాంధవ్యాలు, వీటి వల్ల వచ్చే కష్టాలు. ఇది కాకుండా జీవుడుగా అనుకుంటే ఎట్లా ఉంటుంది? వాడి స్థాయి మనసు, బుద్ధి, ఈ లెవెల్లో ఆలోచించి పనిచేసేవాడు ఉంటాడు కొంత. వాడి స్థాయి ఆలోచన విధానం వేరుగానే ఉంటుంది. ఇంకా ఉత్తమంగా అంటే ఎట్లా ఉంటుంది? కేవలం తన ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ బ్రతికే జీవితం ఏది ఉంటుందో, జీవించే జీవితం అదొకటి ఉంటుంది. ఈ 3 స్థాయిల జీవితాల్లో కూడా ఇవే విషయాలు ఉంటాయి, ఇవే స్థితిగతులు ఉంటాయి. కానీ జీవించటం అనే స్థాయి భేదం ఉంటుంది మనిషి. స్థితిగతులేం మారిపో, విషయాలేం మారిపో, కానీ నువ్వెట్లా నిన్ను నువ్వు గుర్తించుకుంటూ జీవిస్తున్నావు ఆ స్థితిగతులు మాత్రం మారిపోతున్నాయి. అప్పుడు తను ఆలోచించే విధానం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి మనిషికి. ఇప్పుడు ఇవి భౌతికంగా లౌకికంగా ఉన్నట్టు మనకు అనిపించినవి నిజంగా ఆలోచిస్తే, వ్యావహారిక దృష్టిలో ఆలోచించినప్పుడు కూడా ఇవి ఇట్లా ఉండవు. మనం ఇంకా కొంత లోతుగా ఆలోచిస్తే ఈ 7 శ్లోకాలను మళ్ళీ ఒక్కసారి వెనక నుండి తిరగదిప్పుకుంటూ మళ్ళీ చెప్పుకుంటే స్థాయి మార్చి చెప్పుకోవాలి. ఇప్పుడు కథలో అర్జునుడిని భీరు, పిరికివాడు అంటుంటే మనకి ఎట్లా ఉంది? మనకేం సంబంధం లేదు కాబట్టి మనం హాయిగా నవ్వుకున్నాం, ఊరుకున్నాం. కానీ అదే ఆస్థానంలో మనను పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎందుకు? మానవ జాతికి అందరికీ కదా బోధ ఇది.
మనకేం చెప్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఏమంటున్నారు? ముందు స్వధర్మమపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి. స్వధర్మమునే చూచినప్పటికీ కూడా వికంపితం కంపనం అంటే వనకటం, చలించిపోవటం, అట్లా చలించటానికి నువ్వు అర్హుడివి కావు అంటున్నారు. స్వధర్మం అంటే ఏది? స్వధర్మం స్వధర్మం అంటే ముందు తన ధర్మం. స్వ అంటే తన ధర్మం. ఏది తనకు ధర్మం? ఎవరిదే చెప్పింది? బాధ్యతలు. కరెక్ట్గా చెప్పారు. ఏది తనకు ధర్మం అంటే తన ఉన్న స్థితిలో తనకున్న బాధ్యతలని అంటారు. అందరు అదే ఊహించుకుంటారు కాబట్టి అదే కాసేపు స్వధర్మం అనుకుందాం. ఒకవేళ అదే కనుక స్వధర్మం అయితే ఎట్లా? మనిషి పుట్టడంతో ముందు తనకు వచ్చే బాధ్యత తల్లిదండ్రులు. ముందు కొడుకుగా పుడతాడు, తర్వాత ఏదన్నా అవుతాడు. కానీ పుట్టడంతో ఏముంటుంది? తల్లిదండ్రులు ఉంటారు. కనుక తల్లిదండ్రులకు కొడుకు అన్నది మొదటి బాధ్యత అవుతుందా లేదా? తల్లిదండ్రులకు కొడుకు మొదటి బాధ్యత. తర్వాత పెరుగుతూ ఉంటే చదివించటం ప్రారంభం అవుతుంది. ఆ చదువుకునేటప్పుడు వాడి స్వధర్మం ఏమిటి? ముందేమో తల్లిదండ్రులను చూడటం స్వధర్మం. ఇప్పుడు విద్యార్థిగా ఉంటే చదువుకోవటం స్వధర్మం అవుతుంది. అంతేనా? చదువుకొని ఎదగటం అనేది తనకు స్వధర్మం అయింది. అవునా? అయిందా? అయింది. తర్వాత అదే వ్యక్తి ఉద్యోగం చేసే బాధ్యత వచ్చిన రోజునేమవుతుంది? ఉద్యోగస్తుడిగా తన బాధ్యత తీసుకుంటాడు. ఇది స్వధర్మం అప్పుడు. అవునా? తర్వాత పెళ్లి చేసుకుంటే భర్తగా ఒక పాత్ర వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్వధర్మం ఏమిటి? భార్యను పిల్లలను పోషించటం అనేది తనకు స్వధర్మం అయింది. మళ్ళీ తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇతను సమాజంలో ఒక వ్యక్తి, పుట్టినప్పటి నుండి వ్యక్తి కదా, సమాజంలో పాత్ర ఉంది కాబట్టి సామాజిక ధర్మం ఒకటి ఉంటుంది. ఇవన్నీ స్వధర్మాలే అనుకుంటాడు ఒక మనిషి. అయితే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఒక్కొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇంకొక ధర్మాన్ని తృప్తిపరచగలడా? ఎప్పుడో ఒక స్థానంలో ఒకటే. మగవాళ్ళందరికీ ఉండే పెద్ద కష్టం, అనాదిగా ఏం కష్టం ఉంటుంది? అమ్మని చూసుకోవాలా, ఆలిని చూసుకోవాలా అని ఉంటుంది. అప్పుడు రెండు ధర్మాలని పోషించాలి. ఏ ధర్మం వైపు మొగ్గాలో ఎవరికైనా స్పష్టత ఉంటుందా? మీకెవరికి లేదా? ఉందా? భార్యనే చూసుకుంటాడని ఆమె అంటుంది. ఆయన కూడా నువ్వు ఆవిడనే చూసుకొని ఉంటాడు కదా, అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? అట్లా ఆలోచించినప్పుడు ఇవి ధర్మాలు అన్నప్పుడు ధర్మాలు మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు మారిపోయే ధర్మం కదా. ఇప్పుడు ఒక పాత్రలో ఉన్నప్పుడు అదే స్వధర్మం అనిపిస్తుంది. కానీ పాత్ర మారిపోతున్న కొద్దీ ధర్మం మారాలి. కానీ ధర్మం మారనిది ఎప్పుడు? అది ధర్మం కాదు. మారిపోతే అది ధర్మం కాదు. ధర్మ శబ్దానికి అర్థం ఏం చెప్పుకున్నాం మనం? వెరీ గుడ్. ధారణాయ శక్యమితి ధర్మ. ధరించడానికి శక్యమైందేదో అది ధర్మం. ధర్మం అంటే ఒకప్పుడు ధరించి ఇంకొకప్పుడు ధరించలేకపోతే అది ధర్మం కాదు. సత్యం అంటే ఎట్లాగైతే ఒకప్పుడు ఇంకొకప్పుడు లేకపోతే అది సత్యం కాదు, ధర్మం కూడా అటువంటిదే. సత్యం, ధర్మం, న్యాయం ఇటువంటివన్నీ మారనివి అయితేనే అవి సత్యం ధర్మాలు అవుతాయి, లేకపోతే ధర్మాలు కావు. మరి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ధర్మాలన్నీ మారిపోయినాయి కదా, స్వధర్మాలు. ఇప్పుడు అది స్వధర్మం ఎట్లా అవుతుంది? అవుతుందా? కాదు. అంటే స్వామి స్వధర్మం అన్నది ఇది కాదు. ఇప్పుడు ఈ ధర్మం ఎప్పుడు? భౌతిక దేహంతో బ్రతికితే ఈ ఈ ధర్మాలన్నీ మనకు వర్తిస్తాయి. మనం చెప్పిన బాధ్యతలన్నీ పాత్రలు మారిన కొద్దీ మారేవన్నీ భౌతిక స్థాయిలో. ఇదే స్వ అన్న పదాన్ని నిర్వచనం చేయడం, దాన్ని డిఫైన్ చేసుకోవడాన్ని కొంచెం ఎదిగి డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. తాను జీవుడు అనుకున్నాం. ఎందుకు తాను జీవుడు అంటే ఇప్పుడు ఈ శ్లోకాల్లో చెప్పిన కథాపరమైన బోధను స్వామి ఇట్లా చెప్పింది తప్పదు, నీకు చెయ్యాలి, క్షత్రియుడివి అని ముందే చెప్పుండొచ్చు కదా. ఆత్మతత్వం మొదలుపెట్టారు కానీ ఇది మొదలు పెట్టలే. ముందేం చెప్పారు? బోధ మొదలైంది ఎట్లా? నీకు నాకు ఎవరికి పుట్టుకలే చావులు లేనే లేవు అన్నది కదా మొదలుపెట్టింది. మరి అట్లా ఎందుకు మొదలుపెట్టారు? ఇది ఎందుకు మొదలు పెట్టలేదు? ఇది సత్యం కాదు కాబట్టి. ముందు సత్యం ఏమిటి? జీవుణ్ణి తనను గుర్తించుకునేటట్టుగా ప్రతిష్ఠ చేసి ఆ తరువాత ఈ లౌకిక వ్యావహారిక రంగంలోకి తీసుకొచ్చారు స్వామి. అంటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము మనిషిని కర్మ నుండి విరక్తుణ్ణి కమ్మని చెప్పలేదు, తన బాధ్యతలు వదిలేయమని చెప్పలేదు, ఏది చెప్పలేదు. సన్యాసం తీసుకోమని అసలు చెప్పలేదు. భగవద్గీత ఎటువంటి బోధ అంటే అన్ని పనులు ఏ వ్యక్తికి ఏ మనిషికి ఏవేవి ఉన్నాయో అవన్నీ చేయాలి.
కానీ అంతకుముందు తన స్వరూపాన్ని సరిగ్గా దర్శనం చేసి తనను తాను తెలుసుకొని తానే పాత్రలోనైనా ఉండొచ్చు. అది కర్తవ్యం అక్కడ. అంతేగాని తనను తాను తెలియకుండా ఊహించుకొని ఏదో అనుకొని తప్పుగా వర్తిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ భౌతికమైన ఇందాక చెప్పుకున్న ధర్మాలు ఏమున్నాయో అన్నింటిలో ఎప్పుడూ కన్ఫ్యూజనే ఉంటుంది, అయోమయ స్థితిలోనే ఉంటాడు. ఇప్పుడు తల్లిని తృప్తిపరిస్తే భార్యకు కష్టం, భార్యా పిల్లల్ని తృప్తిపరిస్తే వృత్తి ధర్మానికి కష్టం, వృత్తి ధర్మానికి తృప్తిపరిస్తే సామాజికంగా వాడు ఏం చేయలేడు. ఎన్నో రకాలైన అయోమయ స్థితులు, కన్ఫ్యూజన్స్ ఎప్పుడూ ఉంటాయా లేదా? అందుకు ఇప్పుడు తనను స్వ అన్న పదాన్ని నిర్వచనం చేసుకోవటంలో తాను ఎదగాలి. ఎదిగి ఇప్పుడు తాను జీవుడు అందాం. ఇప్పుడు జీవుడైన పక్షంలో అప్పుడు ధర్మాలు ఎట్లా ఉంటాయి? జీవుడికి జీవధర్మం ఏమిటి? తానుగా ఉండాలి. ముందు జీవుడు ఈ పాత్రలో దూరిపోయి ఇదే సత్యం అనద్దు, అనకుండా ముందు జీవుడుగా ఉంటే ఇప్పుడు తనను తాను జీవుడుగా గుర్తించుకుంటాడు. తన ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా కనిపిస్తారు? వాడికి ఎట్లా కనిపిస్తారు? జీవులుగా కనిపిస్తారా? ఆ పాత్రలు కనిపిస్తాయా? ఇప్పుడు కొడుకు పాత్రలో జీవుడుగా జీవిస్తుంటే తల్లి పాత్రలో ఉన్న జీవుణ్ణి దర్శనం చేయగలడా లేదా? లేదు, నేను కేవలం కొడుకునే అనుకుంటే తల్లికి కొడుకు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మధ్యలో, ఊరికే ఏడుపులు ఆర్పులు అన్నీ వస్తూ ఉంటాయి, అంతేనా? అదే తన కొడుకు జీవుడై తర్వాత కొడుకు అవ్వాలి. అప్పుడు ఎట్లా ఉంటుంది? తల్లి కానీ అది జీవుడు, ముందు జీవుడు అది, తర్వాత తల్లి, అంతేనా? ఈ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో మనిషి ఆలోచన విధానం మారిపోతుంది. చాలా గొప్పగా ఆలోచిస్తాడు, విశాలత్వం వస్తుంది ఆలోచన దృష్టిలో. కానీ మనుషులు తొందరగా చెయ్యరు. ఇంత విన్నప్పటికీ కూడా అది చేయాలని అనుకోడు. ఒక్కసారి చేసి చూస్తే తెలుస్తుంది ఆలోచన విధానం ఎట్లా మారిపోతుంది. ఇది స్వధర్మం. ఈ ధర్మంతో చూచినప్పటికీ కూడా ధర్మయుద్ధం చేయటం శ్రేయస్కరం అన్నారు. ధర్మయుద్ధం అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైతే తనను తాను రక్షించుకోవటం కోసం చేసే యుద్ధం. ఇప్పుడు తాను స్వధర్మం అంటే తనకు జీవుడికి స్వధర్మం. ఇప్పుడు జీవుడికి స్వధర్మం ధర్మయుద్ధం ఏమవుతుంది? యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏ పరిస్థితుల్లో తాను జీవభావం నుండి అంటే జీవుడుగా తన అనుకోని జారిపోయి ఈ పాత్రల్లో ఇరుక్కొని అయోమయంలో కష్టాల్లో పడతాడో ఆ కష్టాలు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. ఏం చేయాలి? నేను ఈ పాత్ర సత్యం కాదు, నేను జీవుడుగా సత్యం అని అనుకొని ఆ దృష్టితో ఆలోచించినప్పుడు తల్లిని, భార్యను, పిల్లలను అందరినీ కూడా సమానంగా చూస్తాడు. వృత్తి ధర్మాన్ని కూడా ఇంకా బాగా కూడా నెరవేర్చగలడు. ఇప్పుడున్న దానికంటే కూడా గొప్పగా దాన్ని నెరవేర్చుకోగలడు. ఆ యుద్ధం, ధర్మయుద్ధం చేయాలి. ధారణ ఏమిటి? జీవుణ్ణి. ఎటువంటి జీవుణ్ణి? సచ్చిదానంద స్మృతి ఆధారంగా ఉన్న జీవుణ్ణి నేను. ఆ జీవుడిగా నన్ను ముందు అనుకొని ఇప్పుడు నువ్వు సమస్యను పరిష్కరించు. అప్పుడు మనిషికి ఎట్లా తెలివితేటలు వస్తాయో మీకు తెలుస్తుంది, చేస్తే తెలుస్తుంది అది. ఎందుకంటే ఈ భౌతిక ఎమోషన్స్లో ఇరుక్కొని మాటికి ఏడుపులు ఆర్పులు సంతోషాలు వీటిలో ఇరుక్కున్నవాడు పైకి కిందికి ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, ఊగుతుంటాడు. ఎట్లా రోలర్ కోస్టర్ చూసారా? ఎప్పుడైనా చూసారా లేదా? రోలర్ కోస్టర్ తెలుసా మీకు? రోలర్ కోస్టర్ అంటే ఇట్లా మెలకలు తిరుగుతుంది చూడండి, ఓషన్ పార్క్లో అక్కడ ఉంటుంది. అది రోలర్ కోస్టర్ అంటారు. అది ఎట్లా ఉంటుంది? పైకి ఎక్కిస్తుంది, ఢామని కిందికి దింపుతుంది, కింది నుండి మళ్ళీ అట్లా పైకి ఎక్కిస్తుంది, మళ్ళీ అట్లా దిగుతుంది. ఇప్పుడు అరుస్తూ ఉంటారు చూసారా అందరూ మనుషులు, కేవని కేకలు పెడతారు. కావాలని ఎక్కింది వాళ్ళే, కావాలని అరుస్తుంది కూడా వాళ్ళే. అట్లాగే ఈ భావోద్వేగాల మధ్యలో మనిషి ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, కళ్ళు తిరిగి కింద పడతాడు ఒకసారి, అంతేనా? దిగేటప్పటికి ఎట్లా ఉంటుంది? వాడికి కడుపులో దిప్పుతుంది, కళ్ళు తిరుగుతుంటాయి. అట్లా ఉంది సంసారం. అట్లా కాకుండా ఎలివేటెడ్గా అంటే ఎదిగిన స్థితిలో జీవుడిగా తనను గుర్తించుకుంటూ అందరూ జీవులు ఇప్పుడు వాళ్ళ జీవధర్మాన్ని రక్షించుకుంటూ ఈ పాత్రల్లో నటించాలి అని అనుకున్నప్పుడు తన స్వధర్మము వేరుగానే ఉంటుంది. ఇది తనకు శ్రేయస్కరమైంది. ఇక్కడ చెప్పారు కదా స్వామి, శ్రేయస్కరం, స్వధర్మం శ్రేయస్కరం. అట్లాగే జీవుడికి జీవధర్మం శ్రేయస్కరం కనుక, శ్రేయస్సు అంటే శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. శ్రేయస్కరమైందంటే ఏమిటి? ప్రేయస్సు అంటే ఏమిటి? ఏమైనా కొంచెం. శ్రేయస్సు అంటే తనకు మేలైనది, ప్రేయస్సు అంటే తన మనసుకు నచ్చింది. ఏది మంచిది? తనకు మేలైంది వేరుగా ఉంటుంది, మనసుకు నచ్చేది వేరుగా ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకోండి,
శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉంటాయి. ఒకటి మా హీరోయిన్ లాంటి అందమైన భార్య కావాలనుకునేది వాడు ప్రేయస్సు. వాడు మనసుకి అట్లా ఊహించుకుంటుంటాడు. నిజం జీవితంలో అట్లా జరుగుతాయా? వాడేమన్నా హీరోలాగా ఉన్నాడా? అది లేనప్పుడు హీరోయిన్ కావాలని ఎట్లా అనుకుంటాడు? ఎన్టీ రామారావు లాగా ఉంటే శ్రీదేవి లాగా వస్తుందని అనుకోవాలి. కానీ తాను అట్లా లేకుండానే నాకు హీరోయిన్ లాంటి భార్య కావాలనుకోవడం ప్రేయస్సు. కాకుండా నీకెట్లా ఉందో గంతకు దగ్గ అట్లా ఉంటే అది శ్రేయస్సు. అది సమవుజ్జి అంటారు దాన్ని. గంతకు దగ్గ బొంత అనేది వ్యావహారిక భాష. కానీ ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకి వస్తే అప్పుడు బాగుంటుంది. కానీ కాకి ముక్కుకు దొండపండులాగా వాడే నల్లగా ఉంటే అందమైన భార్య వస్తే బాగుంటుంది. అదేమన్నా వాడు ఊహించుకుంటాడు అట్లాగానే ఉండదు. అంటే శ్రేయస్సు ప్రేయస్సు ఇట్లా తేడా ఉంటాయి. అట్లాగే జీవితం అంతా కూడా శ్రేయస్సు ఒకటి ప్రేయస్సు ఒకటి రెండు ఉంటాయి. తనకు తగింది ఏది ఉందో అది శ్రేయస్కరమైంది. తనకి ఏదో ఊహించుకొని నచ్చింది ప్రేయస్. కనుక ఇక్కడ నీకు శ్రేయస్సు ఏమిటి? జీవుడిగా స్వధర్మం అని చెప్పారు. ఇప్పుడు యదృచ్ఛయాచ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అన్నారు. అంటే యాదృచ్ఛికంగా లభించిన దానితో తాను స్వర్గద్వారం అపావృతం పొందగలడు. యాదృచ్ఛికంగా అంటే జీవితం అంతా కోరికలు కోరుతూనే ఉంటాడు. నిజానికి ఎన్ని కోరికలు తీరుతాయి? ఎంత పర్సెంట్ ఉంటుంది తీరినాయి చెప్పండి మీరు ఒక సగటు మనిషికి? పర్సెంటేజ్ చెప్పండి చూద్దాం మీ అనుభవాలతో. 20, 30, 50 ఇటన్నారు 10. అయ్యో, అంటే చాలా ఎత్తైన కోరికలు ఉన్నాయన్నమాట. 10 అంట. అంటే 10% నుండి 50% లోపల తీరే అవకాశాలు ఉన్నాయి సగటు మనిషికి. అంతేనా? మిగతాదంతా ఊహాకల్పిత జీవితం అని. కానీ ఇక్కడ ఎందుకు అట్లా మనకు 10 తీరిందని అనిపించిందంటే మనం ఏవేవో ఊహించుకున్నాం కాబట్టి. రియాలిటీలో బ్రతకకుండా ఏదేదో కావాలని ఊహించుకుంటే అట్లా అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? యదృచ్ఛయాచ ఉపపన్నం, యాదృచ్ఛికంగా లభించిన దానితో అదేమిటి? అది తనకు అది స్వర్గద్వారం అపావృతం. ఏది తనకు దొరికిందో ఆ స్థితిగతుల్లో తనను తాను గుర్తించుకుంటూ సుఖంగా తృప్తిగా బ్రతకటం అనేది నేర్చుకుంటే అదే స్వర్గం వాడికి. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు. కోరికలు చాలా ఎక్కువ ఉన్న వాడికి స్వర్గానికి తీసుకెళ్ళిన వాడు ఇంకా కోరుకుంటూనే ఉంటాడు. వాడికి అక్కడికి కూడా తృప్తి రానే రాదు. ఆజ్యం, అగ్నిలో ఆజ్యం పోస్తే ఎప్పుడైనా అగ్ని చాలా చాలా కడుపు నిండింది అంటుందా? చెప్పండి, అంటుందా? అనేది ఏమంటుంది? ఇంకా ఇంకా అంటూనే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? నువ్వు ఎంతవరకు పోసినా నీ దగ్గర అయిపోవాల్సిందే కానీ అగ్నికి అలసట రాదు. అట్లాగే కోరికలనే అగ్నికి అలసట అనేది రాదు ఎప్పటికీ. ఇంకా కోరుతుంది ఎప్పుడు. ఆ మనస్సు ఎటువంటిది అంటే దాన్ని ఉన్న స్థానంలో అది చూసుకోవచ్చు సుఖం ఉందా లేదా అని. ఇక్కడ ఉన్న సుఖాన్ని అనుభవించకుండా ఊహించుకుంటూ ఉంటుంది అది. దాని వెనుక మనం పరిగెత్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ఎప్పటికీ రాకుండా అయిపోతుంది. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఉన్న దాంట్లో తనను తాను తృప్తిగా గుర్తించుకుంటూ, తృప్తి ఎందుకు? తాను ఇప్పుడు మనిషి అయితే ఈ పిచ్చి ఊహలన్నీ కానీ, జీవుడికి పిచ్చి ఊహలు ఉండవు. జీవుడికి ఊహ ఏముంటుంది? ఎప్పటికైనా వాడికి కావాల్సిందేమిటి? సచ్చిదానంద స్మృతి దర్శనం కోరుకుంటున్నాడు. ఇదంతా సాధన యుద్ధం, లౌకిక యుద్ధం కాదు, అక్కడ జరిగే క్షత్రియ యుద్ధం కాదు. ఇక్కడ ఏమిటి? ఇక్కడ సచ్చిదానంద స్మృతిని కోరుకునే యుద్ధం జరుగుతుంది. కాబట్టి దానికోసం తనకు కలిగిన ఆ స్థితిగతుల్లో తాను తృప్తిగా ఉండటం అనేది జరగాలి. ఇంకా వెనక శ్లోకంలో క్షత్రియునికి ఇది ధర్మయుద్ధం శ్రేయస్కరం అన్న క్షత్రియ పదాన్ని మనం చెప్పుకోవాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 కులాలను 4 వర్ణాశ్రమాలు అంటారు. ఆ వర్ణాశ్రమాలను భగవద్గీత ప్రస్తావన చేసింది. అయితే ఆ వర్ణాశ్రమ వ్యవస్థ ఇప్పుడున్న క్యాస్ట్ సిస్టమ్ ఒకటి కాదు. ముందు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్ణాశ్రమ వ్యవస్థ ఏర్పడింది వేరే అంశంతో ఏర్పడింది. ఇప్పుడున్న క్యాస్ట్ సిస్టమ్ అసలు సిస్టమే కాదు, ఓన్లీ రిజర్వేషన్ కోసం ఉన్న సిస్టమ్. అది పిచ్చి సిస్టమ్. అది కాలంలో రాసుకోవడానికి తప్ప అక్కడ క్యాస్టే లేదు ఎవరికి. వర్ణాశ్రమాలు ఎట్లా ఏర్పడినాయి? భగవద్గీతలో స్వామి చెప్తారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఏ ఆధారం మీద విభాగం జరిగింది 4 వర్ణాలది అంటే గుణకర్మ విభాగశః. గుణములు కర్మల ఆధారంగా విభాగం జరిగింది. చెప్పండి, గుణాలు మనిషికి ఉంటాయా, వ్యక్తికి ఉంటాయా, లేకపోతే జీవుడికి ఉంటాయా?
వ్యక్తికి ఉంటాయి. కానీ జీవుడికి కర్మ జీవుడు చేస్తాడు. జీవుడే కర్మ చేస్తాడు, వ్యక్తిగా కర్మ చేయడు. బయట చేసే పనులు కర్మ జీవుడు చేస్తాడు. గుణాలు కూడా తాను వ్యక్తిగా అయిన ఏ కులంలో పుట్టాడో వాడికి ఆ ప్రవృత్తి గుణకర్మలు అనమాట. ఎటువంటి ప్రవృత్తి ఉన్నవాడు అటువంటి వర్ణంలో పుడతాడు. ఇది సృష్టిలో ఒక రచనా విధానం. అంటే ఒకే బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరుతారు, అంతేనా? తాగుబోతులందరూ ఎక్కడ చేరుతారు? బార్ దగ్గర చేరుతారు. అంటే అక్కడ చేరిన వాళ్ళందరూ ఒకే బుద్ధితో ఉన్నారు కదా. అట్లాగే ఇప్పుడు గుడిలో ఎవరు ఉంటారు? అందరూ భజన మండలి ఉందనుకోండి, భజన చేసే వాళ్ళందరూ ఒక చోట చేరుతారా లేదా? ఎట్లా అవి కూడిక జరిగింది? వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు అట్లా చేరుకున్నారు. అది ఎట్లా జరుగుతుందో పుట్టడం కూడా అట్లాగే జరుగుతుంది. అయితే బ్రాహ్మణం అంటే ఏమిటి అంటే, ఎవరైతే బృంహతీతి బ్రాహ్మణ, తన కర్మ చేత తాను ఎదుగుతాడో, బ్రహ్మకర్మ ఎందు ఎదుగుతాడో వాడు బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణులకు ఇప్పుడు ఆలోచించకండి, అసలైనది అది ఎట్లా ఉంటుంది. వాళ్లకు ఈ లౌకిక వ్యావహారిక విషయ వస్తువులందు వాంఛ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు బ్రహ్మకర్మ ఎందే వాంఛ ఉంటుంది, కోరుకుంటుంది. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కర్మలు అన్నీ అట్లాగే రచింపబడి ఉంటాయి. లౌకిక విషయాల మీద ఆసక్తి ఉండదు. ఎప్పుడైనా పూర్వకాలం బ్రాహ్మణులందరూ పేదగానే ఉండేవాడు, తెలుసు కదా మీకు. ఎందుకు పేదరికం ఉంటుంది? వాడు తెలివి లేకగా ఉద్యోగాలకు వెళ్ళలేదని కాదు, వాళ్ళకు అవసరం లేదనుకుంటారు. ఇవి కాదు నాకు కావాల్సింది, నాకు బ్రహ్మ విద్య కావాలి అని బ్రహ్మ విద్యను అభ్యాసించే కర్మను ఆచరించేవాడు బ్రాహ్మణుడు. వాడి అలవాట్లన్నీ కూడా దైహికంగా తినే ఆహారం అన్నీ సాత్వికంగా ఉంటాయి. ఎందుకు? బ్రహ్మకర్మలో ఎదగాలంటే బ్రహ్మ విద్యలో సాత్వికమైన ఆహారం తింటే ఎదుగుతాడు. అది బ్రాహ్మణం. క్షత్రియుడు అంటే ఏమిటి? భుజబలం వాడికి ఉంది. క్షాత్రం అంటే క్షతాత్రాయతే ఇది క్షత్రియ, అంటే జారిపడే దిగజారిన స్థితి నుండి తనను తాను రక్షించుకోగలిగిన వాడు క్షత్రియుడు. రక్షణ వ్యవస్థ క్షత్రియులది. అందుకే రాజులు ఏం చేస్తారు? రక్షణ చేస్తారు. అందరికీ ఆ భుజబలం ఉండాల్సిన అవసరం ఉందా? ఒక రాజుకుంటే సరిపోతుందా? రక్షించేవాడికి ఉంటే సరిపోతుంది, ప్రతి ఒక్కడికి ఉండాల్సిన అవసరం లేదు కదా. అట్లా దానికి తగిన అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కర్మలు అట్లాగే ఉంటాయి, అలవాట్లు అట్లాగే ఉంటాయి. తర్వాత వైశ్య వర్తక వృత్తి ఎట్లా ఉంటుంది? వాళ్లకు లాభాపేక్ష ఉంటుంది. ఎప్పటికీ లాభ నష్టాల భాషయే మాట్లాడతాడు, కానీ వర్తకుడైన వాడు వేరే భాష మాట్లాడాడు. ఎట్లాగూ కంసాలట ఏం చేస్తాడు? తన కూతురికి పుస్తలు చేసినప్పుడు కూడా దాంట్లోంచి కొద్దిగా కొట్టేస్తాడట. అంటే వర్తక వృత్తి బుద్ధి అట్లా ఉంటుంది. ఎప్పుడు లాభమే చూస్తాడు కానీ నష్టాలను రానివ్వడు వాడు. అట్లాంటి బుద్ధితో ఉన్నవాడు. అదే కాకుండా కృషి, గౌరక్ష్య, వాణిజ్యం అని 3 గుణాలు చెప్పారు భగవద్గీతలో. అంటే గో సంరక్షణ చేస్తాడు, సమాజానికి ఆర్థిక బలాన్ని ఇస్తాడు వైశ్యుడు. ఎప్పుడైనా సరే సమాజంలో ఎటువంటి సమతుల్యత రావాలని, ఇప్పుడు ఆలయాలు ఉన్నాయి, అలాంటివి మఠాలు, వాటన్నిటికీ కూడా ఆర్థిక సహాయం చేసేది ఎవరు ఉంటారు? వైశ్యులే ఉంటారు. గో సంరక్షణ చేస్తాడు, వ్యవసాయం చేసుకుంటాడు. ఈ బుద్ధితో ఉండేవాడు వైశ్య జన్మనెత్తుతాడు. శూద్రుడు అనేటప్పటికీ పరిచర్యాత్మకం కర్మ, అంటే పరిచర్యలు చేసే వృత్తిలో ఉంటాడు శూద్రుడు. అంటే వాడు బుద్ధి తెలివి కంటే ఎక్కువ కాయ కష్టం చేసి బ్రతకటం మీద వాళ్ళకు ఉంటుంది. అంటే ఇతరుల మీద ఆధారపడి కాయ కష్టం చేసి బ్రతికే వాళ్ళందరినీ శూద్ర జాతిగా, ఇవి గుణకర్మ విభాగంగా చేసింది శాస్త్రం. అయితే మనకిప్పుడున్న కాస్ట్ సిస్టంలో అసలు ఎవడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులే లేరు. అందరూ వాళ్ళ వర్ణాశ్రమాలు అన్నిటినీ వదిలేసి సమానంగా శూద్ర బతుకుతున్నారని వీడి ఉద్దేశం. అందరూ కూడా డబ్బు కోసమే పరిచర్యలు చేసే బ్రతుకులోనే ఉన్నారు. అమెరికాకి వెళ్ళి వాడి కూడికం చేసే కంటే ఇక్కడ సొంతగా చేసుకోవచ్చు కదా. ఇక్కడ వ్యాపారుల పిల్లలు కూడా అమెరికాకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలైనా చేస్తారు, కానీ ఇక్కడ వ్యాపారం చేయట్లేదు. అంటే ఇప్పుడు వైశ్య నుండి శూద్రుడు అయ్యాడు అన్నమాట వాడు. ఇప్పుడు ఇవి 4 వర్ణాలు ఎవరెవరికి ఎట్లా ఉంటాయో అట్లా పుట్టడం అనేది ఒక అంశం. అయితే ఈ 4 గుణాలను మీరు చూసినప్పుడు ఒక మనిషిలో ఈ 4 గుణాలు ఉంటాయా ఉండయా? చెప్పండి. ఉంటాయి కదా. అయితే రేషియో ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక గుణం ఎక్కువగా ఉంటుంది, ఇంకో గుణం తక్కువగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకే మనిషిలో ఈ 4 ఉన్నప్పుడు క్షత్రియ ధర్మాన్ని ఇక్కడ చెప్పారు స్వామి ప్రస్తావన. క్షత్రియ ధర్మం అంటే ఏమిటి? రక్షించుకోవటం, తనను తాను రక్షించుకోవటం క్షత్రియ ధర్మం. ఇప్పుడు క్షత్రియుడికి శ్రేయస్కరం అంటే తన జీవస్థితి నుండి దిగజారకుండా ఉండాలి, ఆ స్థితిని రక్షించుకోవాలి మనిషి. ఎప్పుడైనా సరే నేను జీవుణ్ణి అన్న భావం నుండి దిగజారి తాను ఈ వ్యావహారిక విషయాల్లో ఇరుక్కోకుండా ఉండే ప్రయత్నం చేయాలి
సాధకుడు. అది క్షాత్రధర్మం అవుతుంది తనకు. కనుక ఇప్పుడు ఇది ఎటువంటిది యదృచ్ఛయా చోపపన్నం అంటే యదృచ్ఛయాచ యాదృచ్ఛికంగా తనకు వచ్చిన ఏ జీవితం తనకు కోరకపోయినప్పటికీ వచ్చిందో దాంట్లోనే ఆ స్థితిగతుల్లోనే తనను తాను రక్షించుకుంటే అది స్వర్గద్వారం, అపావృతం, తెరవబడిన స్వర్గద్వారం అవుతుంది. ఇది ఇటువంటిది ఎవరికి వస్తుంది? సుఖినః క్షత్రియ. సుఖంగా బతకాలని రాసుంటే వాడు తృప్తిగా బ్రతుకుతాడు. తృప్తి లేకపోతే సుఖం ఉంటుందా చెప్పండి? ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళ సాధనలో ఎట్లాంటి స్థితిగతులు ఉంటే అట్లా, ఇట్లా ఉన్నందువల్ల నేను సాధన చేయలేకపోతున్నా, ఇట్లా అయినందువల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అనేది ఉట్టి మాట. ఎట్లా ఉన్నా సరే తాను తృప్తిగా తన స్థితిని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళగలిగే అవకాశం పూర్ణంగా ఉంది అక్కడ. తర్వాత అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ కనుక నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే పాపం వస్తుంది అంటున్నాడు స్వామి. పాపం ఎట్లా వస్తుందో చూద్దామా? చాలామంది ప్రారంభ సాధకులకు వచ్చే కష్టాలు ఎట్లా ఉంటాయో చెప్పమంటారా? కొద్దిగా శ్రవణం చేసిన తర్వాత ముందున్న దృష్టికోణానికి ఇప్పటికీ చాలా తేడా వస్తుంది. జీవితం గురించిన అవగాహన మారుతుంది, దృష్టి మారుతుంది. పుట్టుక చావుల మీద కొంత అవగాహన వస్తుంది. ముందున్న దానికి ఇప్పుడు శ్రవణం చేసిన తర్వాత నిజమేమిటో అర్థమవుతుంది. ఆ తర్వాత పాపపుణ్యాల గురించిన అవగాహన కూడా మారిపోతుంది. ముందేమనుకున్నాడు, ఏ మంచి పని చేసినా, నిన్న ఒక చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు భజన చేస్తున్నారు, ఏవో చేస్తుంటే ఎందుకు భజన చేస్తున్నారు, ఎందుకు పూజ చేస్తున్నారు అని అడిగాడు. మీరు చేస్తారా భజనలు, పూజలు? ఎందుకు? పుణ్యం వస్తుందనా? అమ్మో, మీరైతే సాధకులు అవుతున్నారు. కొంచెం పుణ్యం అనలేదు. లోకంలో అందరూ వాళ్ళు ఏమన్నారంటే పుణ్యం కోసం అన్నారు. పుణ్యం అంటే ఏమొస్తుందో తెలియదు. ఏదో ఒక మంచి పని అని లోకంలో ఊహించుకున్నది చేస్తే పుణ్యం వస్తుంది. ఎవరికైనా సహాయం చేసి దానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు. ఈ పుణ్యం అనేది ఎట్లా ఉంటుంది, పాపం అనేది ఎట్లా ఉంటుందంటే మనము ఒక పని చేస్తే దాని ఫలితంగా మనకు పాపపుణ్యాలు వస్తాయి అనుకుంటాం. కానీ అది కాదు. ఇప్పుడు ఒక పాపిష్టివాడు ఉన్నాడు అనుకుందాం. ఒక క్రూరుడైన వాడు ఒక స్త్రీ మీద అత్యాచారం చేశాడు అనుకుందాం. అంటే ఒక దుర్యోధనుడు లాంటి వాడు. దుర్యోధనుడు ద్రౌపదికి పరాభవం చేశాడు. దాని పాప ఫలితంగా తనకు మళ్ళీ ఏదో వచ్చి తనకు మరణం వస్తుందని అనుకోవటం కాదు. అట్లా అత్యాచారం చేసేవాడి బుద్ధే పాపం. అంతేనా? పాపమే, వాడి బుద్ధే పాపం. ఇంకా వాడికి బుద్ధి వచ్చేదేముంది? వాడికి ఆ బుద్ధితోనే ఉన్నాడు కనుక తర్వాత వచ్చింది ఆ ప్రవర్తనే పాపం ప్రవర్తన. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ నువ్వు ఈ సాధన యుద్ధం చేయకుండా తప్పించుకొని పోతే అది నువ్వు పాపమును పొందుతావు అంటున్నాడు. ఎట్లా పాపమును పొందుతారంటే సాధకులందరూ మారడానికి భయపడతారు. అర్థమైనప్పటికీ, తెలుస్తున్నప్పటికీ, ఇప్పుడు సాధన అంటేనే కొద్దో గొప్ప డిసిప్లినరీ లైఫ్ అంటే నియమంతో కూడిన జీవితం ఉంటుంది. ఎందుకు? పూర్వపు భోగాలన్నీ వీడికి తుచ్చమైనవి అనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో ఏం సుఖం ఉంది? క్షణికమైన సుఖాలు ఇవన్నీ. ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆ క్షణికమైన సుఖాల మీద ఆసక్తి ఉండదు. ఉదాహరణకి ఏదో టీ కాఫీలు తాగటమో, కూల్ డ్రింక్లు తాగటమో, లేకపోతే మందు తాగటము ఉన్న అలవాట్లన్నీ మానేశాడు అనుకుందాం. అప్పుడు ఏమనిపిస్తుంది? అందరి మధ్యలోకి వెళితే ఇప్పుడు ఏం చేయాలి? అందరితో కలిసి వెళ్ళినప్పుడు తాగకుండా ఉండాల్సి వస్తుంది. తాగకుండా ఉండేటప్పటికి ఏమవుతుంది? వీడికి అయ్యో నేను ఇట్లా చేస్తే ఎట్లా, అయ్యో నేను ఇట్లా చేస్తే ఎట్లా అనుకుంటుంటాడు. తర్వాత చెప్తారు అందరూ నీ అపకీర్తి వస్తుంది వాడికి. ఎందుకంటే అందరూ వాడి గురించి ఎట్లట్లాగా అనుకుంటారు. ఏమనుకుంటారంటే ముందు బాగానే ఉండేవాడు వీడు, ఈ మధ్య వీడికి ఏమో అయ్యింది అంటారా లేదా? అంటారు. ఈ మధ్య ప్రవచనాలు వినడానికి వెళ్ళినప్పటి నుండి పాపం ఇట్లా అయిపోయాడు. ఎట్లా అయిపోయాడు? పాపం ఇట్లా అయిపోయాడు. ఏమయ్యాడు? బాగుపడ్డాడు. అంతే కదా. బాగుపడితే లోకానికి గిట్టదన్నమాట. గిట్టకపోతే ఇట్లాంటి మాటలు అంటుంటారు. ఎందుకు? ముందేమో పార్టీకి వెళ్తే వీడే బిల్లు కట్టేవాడు పాపం. అంతేనా? వీడు బిల్లు కట్టేవాడు, చక్కగా అందరు ఎంజాయ్ చేసుకునేవాళ్ళు, అందరితో కలిసి తిరిగేవాడు. వీడు అది మానేసేటప్పటికి బిల్లు పోయింది, పార్టీ పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచివాడు అవుతాడో వీడేమన్నా? ఇట్లాగే జాలి చూపిస్తారన్నమాట వాడి మీద. ఇట్లా అయిపోయాడు ఎందుకు పాపం వీడు, ఇట్లా అయిపోయాడు ఎందుకు అని. ఇప్పుడు దీనికి భయపడి ఇంకొకటి, ముందు ఎట్లా ఉండేది? వీకెండ్ వచ్చినప్పుడల్లా చక్కగా బయటికి వెళ్ళి సినిమాలు, షికార్లు, హోటళ్ళు అనుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు అది మానేయాల్సి వస్తుంది కదా మరి. నియమం అంటే దాంట్లో ఏం సుఖం అనిపించట్లేదు వీడికి. ఇప్పుడు ఒకవేళ పోయిన వాడికి సుఖం అనిపించదు. అది
ఎందుకంటే నిజం తెలిసిపోయింది కాబట్టి. తెలియకుండా ఉన్నప్పుడు గుడ్డితనంలో, భ్రాంతిలో బాగుంటుంది అది. అప్పుడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాడు. అనుకొని అట్లా చేద్దాం అనుకుంటే, మళ్ళీ వెళ్ళకుండా ఉంటేనేమో పాపం భార్య పిల్లలు నా వల్ల కష్టపడుతున్నారు, నేను వాళ్ళ కోసమైనా నార్మల్గా ఉంటే ఎట్లా చెప్పండి, ఎట్లా ఉండాలంటాడు? నార్మల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు వీడు. ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది? క్లారిటీ లేకపోతే ఇట్లా కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకవేళ అందరితో వెళ్ళినప్పుడు కూడా దానికంటే ఇదే నేను చేసిన పని మంచిది అని వీడికి కనుక స్పష్టంగా తెలిస్తే వీడు అట్లా అనుకోడు. ఎవరేమనుకుంటారని బిడియపడోడు, ఏమనుకోడు. వాళ్ళని చూసి నవ్వాలి. నిజానికి ఇట్లా వీడికి కూడా జరిగింది. పాపం వాళ్ళు సుఖపడడం చేతగాక అన్నీ వదిలేస్తున్నారు, ఏం కర్మ అన్నీ ఉండగా అన్నీ వదిలేయాల్సిన అవసరం ఏముంది అని అంటారు అందరు. వాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి, నీ గురించి అనకూడని మాటలు ఎన్నెన్నో అంటుంటారు, కథలుగా అంటుంటారు, ఇట్లా అయింది అట్లా అయింది ఇది అది అని. అట్లా అనుకున్నప్పుడు మనమేమనుకోవాలి? వాళ్ళని చూసి పాపం అజ్ఞానులు వాళ్ళు, తెలియని స్థానంలో అట్లాగే అనుకుంటారు. చిన్న చిన్న ఆనందాలకు అందులో ఆనందం లేదు, తనలోనే ఆనందం ఉందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? బ్రహ్మానందం అంటారు. ఆ బ్రహ్మానందం రుచి చూస్తే వాడికి అర్థమవుతుంది. పాపం వాడికి తెలియదు కదా, అది ఒకటి ఉందనే తెలియదు, అందుకే వాడు అట్లా అంటున్నాడని మనము ధైర్యంగా దాన్ని నిలదొక్కుకోగలిగితే చాలా బాగుంటుంది. అట్లా ఎంతమంది సాధకులు చేయగలరు? ఎవడో ఒకడు కశ్చిద్ధీర ఒకడు చేస్తాడు, మిగతా వాళ్ళందరూ భయపడతారనమాట. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అందరితో నార్మల్ అన్న పదం వాడారు చూసారా, ఇది నార్మలా? ఈ సమాజంతో వెళ్ళటం నార్మలా? కాదు. కానీ వాళ్ళు దాన్ని ఏమంటారు? నార్మల్ అని అనుకొని అందరితో బాగుండి ఇట్లా ఏదో నడిపిస్తే అయిపోతుంది అని అనుకున్నప్పుడు పాపమును పొందుతాడు. ఎందుకంటే తనను మోసం చేసుకున్నాడు, తనకు తెలుస్తుండి కూడా ఆచరించలేకపోతున్నాడు ఒక పక్క. పైగా తనకు మంచిదైంది వాళ్ళకు కూడా మంచిది అవుతుందా లేదా? శ్రేయస్సు అవుతుందా లేదా? ఆ శ్రేయస్సు వాళ్ళకు చెప్పకుండా వదిలేశాడు. ఇప్పుడు పాపం పొందుతాడా లేదా? అంటే తన స్థితి నుండి దిగజారాడు. తెలిసిన వాడు అయ్యి ఉండి కూడా తెలియని వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇదివరకంటే తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మ ఉందనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? మంచి వంటకం తయారు చేసింది, ఏం చేస్తుంది? తను గబగబా తినేస్తుందా? ఎప్పుడన్నా అట్లాంటి వాళ్ళని చూసారా మీరు? లేదు. ఏం చేస్తారు? పిల్లలకు పెడతారు. అదే అమ్మ త్యాగం, గొప్ప త్యాగశీలి ఆవిడ. ఎందుకు? మంచిది ఏదైనా సరే ముందు నా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటారు అంత. మరి ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆధారమైన జీవితం ఒకటి ఉంటుంది, ఇది ఉత్తమమైంది మంచిది అని తెలుసుకుంటే ముందెవరికి ఇవ్వాలి? పిల్లలకు, భార్య పిల్లలకి ఇవ్వాలా వద్దా? ఇప్పుడు ఇదివరకు భోగం ఎట్లా అనుభవించారు? కలిసి అనుభవించారు అందరు. ఇప్పుడు యోగం ఎట్లా అనుభవించాలి? కలిసి అనుభవించాలి. ఈ ధైర్యం ఉండాలి మనిషికి. అంటే ధైర్యం ఎప్పుడు వస్తుంది? స్పష్టత, కించిత్ అనుమానం ఉండకూడదు. ఇది మంచిది అనుకోవడంలో అనుమానం ఉండకూడదు. ఇట్లా చేస్తేనే సుఖము మనిషికి, అది సుఖం కాదు, అది నార్మల్ కాదు, అది అబ్నార్మల్, ఇది న్యాచురల్, నార్మల్ కూడా కాదు, ఇది సహజం, వాడికి తన స్వరూపం అది. ఇది ఈ జీవితం ఆధ్యాత్మిక ఆధారమైన జీవితమే సత్యం అనేది ఎప్పుడైతే గట్టిగా స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు సిగ్గుపడాడు. లేకపోతే ఎట్లా ఉంటుందంటే లోకంలో ఇట్లా చేస్తే ఏమవుతుందో, అట్లా చేస్తే అంటే కింద అన్న వస్తుంటాయి కదా. తర్వాత ఏమన్నారు? భయాద్రణాదు ఉపరతం, భయపడి పారిపోయాడు అంటారట. మనని ఏమంటారు అందరూ? భోగించడం చేత కాదు వీడికి అనుకుంటారు అని. భోగం ఎందుకు? మన జీవితంలో మనకి ఎట్లాంటి మైండ్ సెట్ ఇచ్చారంటే భోగంతోనే జీవితం అని మనకు పుట్టినప్పటి నుండి అలవాటు చేశారు. కానీ భోగం కంటే సుఖం త్యాగంలో ఉందని మనకు తెలియదు. సుఖం అంటే భోగంలో ఉందనుకుంటాం, త్యాగంలో సుఖం ఉన్నది. మీరు ఎప్పుడైనా చిన్నగా శాంపుల్కి చూస్తే మీకు కావాలనుకున్నది ఏదైనా, మీకు ఇష్టమైంది ఏదైనా, ఎవరి కోసమైనా ఫోన్లో వాడికి ఇస్తే వాడుకుంటాడు, నాకు లేకపోయినా పర్వాలేదనని చిన్న త్యాగం ఏదైనా చేశారా ఎప్పుడైనా? చేశారా లేదా? చిన్న చిన్న వస్తువుల్లోనే చూడండి, పెద్ద పెద్ద త్యాగాలు అక్కర్లేదు, చేశారు కదా. అప్పుడు దాన్ని వాడుకున్న దాని వల్ల వచ్చిన సుఖం ఎక్కువగా ఉంటుందా, ఇచ్చేసిన దాని వల్ల వచ్చిన సుఖం ఎక్కువగా ఉంటుందా? తెలుసా లేదా ఈ విషయం మనకు? అంటే భోగంలో సుఖం ఉండదు, త్యాగంలో సుఖం ఉంటుంది. ఇచ్చేస్తే తెలుస్తుంది, మనం విడిచిపెడితేనా అసలు ఏదైనా ఒక అలవాటును విడిచిపెట్టాలంటే కింద మీద ఆలోచిస్తుంటాడు. సంవత్సరాలు పడుతుంది, ఇంకా చేయడు, అది చేద్దామనే అనుకుంటున్నా. ఎప్పుడు అనుకుంటాడు? రేపే. ఆ రేపు ఎప్పుడు వస్తుంది? వైశ్యులు షాప్లో రాసి పెడతారు చూసారా మీరు ఎప్పుడైనా?
నేడు నగదు, రేపు అరువు. అంటే ఎప్పుడు వచ్చి ఆ బోర్డు చదివినా ఏం చదవాల్సి వస్తుంది? నేడు మాత్రం అప్పు ఉండదు, నేడు నగదు, రేపు అప్పు. ఆ రేపు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు రాదు. వాడు ఎప్పుడు చదివినా అది రేపు అని అంటుంది. అట్లాగే సాధకులు కూడా ముందుకెళ్ళడానికి అది ఎప్పుడు చేద్దాం అనుకుంటాడు? రేపు. ఆ రేపు ఎప్పుడు వస్తుంది? కొన్ని కోట్ల జన్మలు అవుతుంది అట్లా. రేపు అంటూనే ఉంటాడు, చేయడు. కానీ ఎవరికైతే దృఢమైన నిశ్చయం ఉంటుందో వాడిట్లా భయపడి ఈ ఈ యుద్ధం నుండి తప్పించుకోడు. ఎందుకు? మానవ జన్మకి ఎందుకు వచ్చాడు? తల్లి గర్భంలో ప్రగల్భాలు పలికాడట వీడు. అర్జునుడు ఎట్లాగైతే శపథాలు చేశాడో, తల్లి గర్భంలో ప్రతి జీవి శపథం చేస్తాడు. ఏమని? పుట్టడంతోనే ఈసారి మాత్రం జన్మను వృధా చేసుకొని నేను ఏం చేస్తాను? నారాయణ నామస్మరణ, నారాయణ భక్తిలో లీనమైపోతాను స్వామి అని అన్ని వాగ్దానాలు చేస్తాడట. స్వామి ఈ ఒక్కసారి ఈ గర్భనరకం నుండి నన్ను బయటపడే, అప్పుడు నేను తప్పకుండా ఇంకా నీ చరణాలు పట్టుకుంటా, నేను ఈ లౌకిక విషయాల్లో పడను, ఈ సంసారంలో మునగను అని శపథాలు చేసి వచ్చాడు. మరి పుట్టినవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మాయలో మునిగి కొట్టుకొని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శపథాలన్నీ ఏమవుతాయి? వెక్కిరించదు మానవ జన్మ వాడిని. అయ్యో ఎన్ని శపథాలు చేసి వచ్చాడు. ఏం కావాలన్నాడు? అందరికీ ఏం కావాలండి? మోక్షం. చూసారా? మీరు కూడా చెప్పారు. అందరు ఎక్కడ అడిగినా సరే, ఏ సామాన్యుడిని అడిగినా, ఎక్కడ అడిగినా సరే, మరి మామూలు వాళ్ళు అడిగితే చెప్పరు, కానీ వీడు అడిగితే మాత్రం మోక్షం అని అంటారు. తక్కువ ఏమొద్దు, నాకు కావాల్సింది మోక్షం. ఆ మోక్షం అడిగిన వాడు మోక్షం తగ్గట్టు జీవించొద్దు. మరి అక్కడే మనకు అనిపిస్తుందా మోహంలో? మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడా? చేయటం. చేస్తే రాదా? అసలు ప్రయత్నం చేస్తే రాందనేది సృష్టిలో ఉండదు. అసలు సృష్టి న్యాయం ఏమిటంటే, నువ్వేదేది మాటికి అనుకుంటావు, బాగా మన మనస్సులో అనుకుంటాం కదా, కొన్ని చాలా దృఢంగా స్వచ్ఛతతో అనుకుంటే, స్వార్థం లేకుండా అనుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయి, అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి, కాకుండా ఉండనే ఉండదు. అది సృష్టి న్యాయం. కానీ మరి మనం అనుకుంటున్నామంటే, అనుకోవడం అంటే ప్రయత్నం చేయాలి. దాన్ని ఆ సాధన ప్రయత్నం చేస్తే భయపడకుండా ధైర్యంతో స్పష్టతతో చేయాలి. ఆ స్పష్టత మనిషికి ఎప్పుడు ఉందో అప్పుడు లౌకిక జీవితం నుండి వాడు బయటపడతాడు. అది తనకు భయపడకుండా యుద్ధం చేయమని ఇక్కడ. అటువంటి యుద్ధం చేయటం నీకు తప్పదు. యుద్ధం అంటే ఏమిటి? పొద్దున లేచిన దగ్గర నుండి యుద్ధమే కదా మనిషికి. ప్రతిదీ కాఫీ తాగాలన్న కోరిక పుట్టకుండా వీడు లేస్తూ అది పుడుతూనే ఉంటుందా లేదా? అప్పుడు దాన్ని ఆపాలంటే ముందు స్నానం చేయాలి, శుచిగా ఉండాలి, తర్వాత పూజ చేసుకోవాలి, అంత దాకా ఆపాలి. అసలే ఆపేయమన్నారు మాతవారు, మొత్తమే ఆపేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అవునా? అంటే ఈ యుద్ధం ఎక్కడ మొదలవుతుందంటే ప్రతి చిన్న సంకల్పంలో వస్తూనే ఉంటుంది. అది పుట్టటము, దాన్ని యుద్ధంతో తాను ఎదిరించి గెలవటం, ఇది జరుగుతూనే ఉంటుంది. కేవలం లౌకిక దృష్టితో చూసినా ఈ శ్లోకాలన్నీ కూడా జీవుడిని జీవుడుగా బ్రతకమంటున్నాయి, దేహంతో బ్రతకమని అనటం లేదు. అంటే దేహంతో బ్రతుకుని ముందు విడిచేయాలి సాధకుడు. ముందు ఏం చేయాలి? లోకాన్ని ఎదిరించగలిగే ధైర్యం. అంటే లోకపు రీతిని, లోకాన్ని అంటే అందరిని ఎదిరించి ఏమైనా చేయాలి, యుద్ధాలు చేయాలని కాదు. అక్కడ లోకపు రీతి అబద్ధం. అది నచ్చి చేస్తున్నాడా వాడంటే? నచ్చి చేస్తున్నారా అందరూ? చేయటం. మరి నచ్చనప్పుడు ఎందుకు చేయాలి? కనీసం ధైర్యం, ఈ ధైర్యమైనా సాధకుడికి ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? బీ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అన్నారా? విన్నారా ఎప్పుడైనా? రోమన్ దేశంలో ఉన్నప్పుడు రోమన్గా బ్రతకాలి, రోమ్ దేశంలో ఉన్నప్పుడు అని చెప్పారు. బీ అన్ ఇండియన్ వైల్ యు ఆర్ ఇన్ ఇండియా ఉండాలా లేదా? భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయుడిగా ఉండాలా లేదా? మనకు భారతీయుడిగా బ్రతకటానికి, భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించటానికే సిగ్గుగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది. ధోతి కట్టుకొని గుడికి వెళ్ళమన్నా వెళ్ళడు, ఆఫీస్కి తర్వాత సంగతి. కానీ గుడికి వెళ్ళమన్నా వెళ్తారా మన వాళ్ళు? వెళ్ళడు. మన గుడికి, మన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, మన భారతీయ సంప్రదాయాన్ని ఆచరించడానికే మనం భయపడితే ఇక మరి భారతీయత ఎక్కడుంది? వాడు సాధన యుద్ధం ఏం చేస్తాడు? పోనీ మనం ఏమన్నా తప్పు చెప్పామా? చెప్పండి. భారతీయుల వస్త్రధారణ అనేది అదేనా కాదా? సనాతనంగా మనదే కదా, అది కొత్తగా ఏం చెప్పటం లేదు కదా, పాతదే కదా. చేయమంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. అదే ఈ కాలం పిల్లలు చూడండి ఎంత ధైర్యంగా తిరుగుతారు. వాడు ఏ బట్టలైనా వేసేసుకుంటాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అసలు ఏం బెరుకు, బిడియం, సిగ్గు ఏం ఉండవాడు. కనీసం వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవద్దు సాధకుడు. వాడిష్టం వచ్చినట్టు వాడంత ధైర్యంగా ఉండగలుగుతూ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఎంత ధైర్యం ఉండాలి?
అధర్మ ప్రవర్తన చేసుకుంటూ అసామాజికంగా బ్రతుకుతూ అసాంఘికంగా ఉండేవాడికి సంఘంలో తిరగదగిన బట్టలు కూడా వేసుకోకూడదని కూడా తెలివి లేకుండా వేసుకునేవాడికే అంత ధైర్యం ఉంటే తనకెట్లా ఉండాలి? ధర్మాన్ని ఆచరించేవాడికి స్పష్టత ఎప్పుడు వస్తుందో వాడు యుద్ధంలో గట్టిగా నిలబదొక్కుంటాడు. సాధన యుద్ధం చేయటానికి వాడు అర్హుడవుతాడు. ఎందుకు వీటి మీదనే చేయాలంటే ఈ ఆచరణ వల్ల తనలో ఒక స్పష్టత వస్తుంది. జీవుడిగా తనను తాను నిలదొక్కున్నప్పుడు సచ్చిదానంద స్మృతి యొక్క అనుభూతిని పొందటానికి వాడికి స్పష్టత వస్తుంది. ఆ క్లియరెన్స్ కోసం, ఆ స్పష్టత కోసం ఆచరించాలి. లేకపోతే పెంట కుప్పలోనే ఉండి నాకు అక్కడ దుర్గంధం వస్తుంది అంటే రాకుండా ఉంటుందా? చెప్పండి. పెంట కుప్పలో కూర్చొని నాకు వాసన వస్తుంది, ఈ వాసన వస్తుందని ముక్కు మూసుకొని చచ్చే కంటే ఏం చేయాలి? అందులోంచి లేచి బయటికి రావాలి. ఇంతే కదా. అది ఎంత సులభమైన ఉపాయం, యుక్తి కదా. ఎవడైనా చెప్తాడు అది. మరి అటువంటి తనకి ఎందుకు అర్థం కావటం లేదంటే తను చేసి చూడటం లేదు. ఒక చిన్న విషయంలో, ఒక చిన్న ప్రవర్తనలో ఏదైనా సంక్లిష్టమైన ప్రవర్తన వచ్చినప్పుడు నేను జీవుడిగా ఆలోచిస్తాను ఇప్పుడు అనుకోండి. ప్రతిసారి ఇప్పుడు ఏది శ్రేయస్కరం, ఒక వ్యక్తిగా ఆలోచించాడు అనుకోండి, ఒక తండ్రిగానో ఒక కొడుకుగానో ఆలోచిస్తే వాత్సల్య బంధం వస్తుంది వాడికి. వాత్సల్యంలో మంచి చెడులు ఆలోచించరు. ఫోన్లే ఇప్పటికి ఇది చేసేద్దాం వీడికి, ఫోన్లే అని ఎన్నంటాం మనం? అన్నీ ఫోన్లేనే. చివరికి తెలివి కూడా ఫోన్లే అయ్యింది. అంతేనా? అట్లా కాకుండా ఇప్పుడు ఆ సమయంలో సరిగ్గా ఎట్లా ఆలోచించాలి అనే దృష్టి మనిషి సాధనలో పెంపొందించుకోవాలి. సంసారిగా ఉన్నవాడు సాధకుడుగా మారటము కష్టతరమైన విషయం ఏం కాదు. ఇంకా మంచి అవకాశం అది. ఇది ఎట్లా అంటే అంత అవకాశం అందరికీ రాదు. ఇప్పుడు యుద్ధం చేసే అవకాశం ప్రతి క్షత్రియుడికి రాదు. అట్లాగే సంసారంలో ఉండి సాధకుడుగా ఉండి నిలదొక్కుకోవటం అనే అవకాశం అందరికీ రాదు. అట్లా నిలదొక్కున్నప్పుడు తాను ఎదుగుతాడు, తనలో తానే ఎదుగుతాడు. ఒక్కొక్క ప్రవర్తనలో ఎదిగి తర్వాత వాడికి అర్థమవుతుంది ఎదగటంలో ఎంత విశేషంగా తాను ఒక సచ్చిదానంద స్మృతి యొక్క స్మృతిని అనుభవించకుండా ఎదగలేదు వాడు. ఆ ఎదిగిన తర్వాత అర్థమవుతుంది. కనుక ఈ లౌకిక వ్యావహారిక దృష్టిలో చెప్పిన అర్జునుడికి చెప్పిన శ్లోకాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? చక్కగా ఒక సాధకుడు తనను తాను నిలదొక్కుకోవటానికి ముందు జీవుడుగా ప్రతిష్ఠ చేసుకో. జీవుడైతే ఇక బ్రహ్మం అవ్వటం అనేది సాధనలో సిద్ధిస్తుంది తాను. కానీ జీవుడే కాకపోతే దైహిక స్థితిలో బ్రతకకూడదు. ఇది ముందు సాధకుడు నేర్చుకోవాలి. దేహమే సత్యం అనుకునేవాడు ఈ భోగం కోసమే జీవిస్తాడు. వాడి ప్రతి ప్రయత్నం భోగం కోసమే ఉంటుంది. భోగాన్ని అనుభవించిన ప్రతిసారి దుఃఖాన్నే పొందుతాడు కానీ సుఖాన్ని పొందడు. ఇది న్యాయం. ఎందుకు? అది తనకు భోగించటానికి శక్యం కావటం లేదు కదా. లోపల దాకా ఆనందం రావటం లేదు వాడికి. పై ఆనందంతోనే ఊహించుకుంటున్నాడు. కనుక ఈరోజు చెప్పిన 7 శ్లోకాలు కూడా అర్జునుడికి వ్యావహారిక దృష్టి కాదు, ఇందులో కూడా తత్వదృష్టియే ఉంది అని మనం గుర్తించాలి. ఆ తర్వాత ఇప్పుడుతో అయిపోయిందా? మరి అర్జునుడి కంటే ఇంకా అయిపోదు. ఈ అధ్యాయం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ తత్వంతో సమన్వయం చేసుకుంటూ ఒకసారి ఆత్మతత్వం చెప్పి తనను జీవుడిగా ప్రతిష్ఠ చేసి తర్వాత ఆ జీవుడికి ఉండే తన ధర్మాలను కూడా ఆచరించుకుంటూ ఎదిగినప్పుడు మళ్ళీ తత్వం ఎట్లా సమన్వయం అవుతుందో తన జీవితంలో అది ముందుకు చూపిస్తారు స్వామి. అందుకే సాధన అంటే ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యంగా స్పష్టత ఉండాలి, ధైర్యం ఉండాలి, రెండు ఉండాలి. అనుమానం ఉండకూడదు. మళ్ళీ ఇట్లా చేస్తే ఏమవుతుందో అని అర్జునుడికి కూడా వచ్చినాయి అలాంటి అనుమానం. తర్వాత ఏమంటాడు? అయ్యో మాధవ, ఇట్లా అయితే మరి ఇహలోక సుఖము లేక పరలోక సుఖము లేక మోక్షం అనేది వస్తుందో రాదో తెలియక చెదిరిన మేఘం వల్ల చిన్నాభిన్నం అయిపోతానా స్వామి అని అడిగాడు. అడిగితే స్వామి అట్లాంటివి ఏం జరగవు అని ఒక హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? హామీ ఇచ్చాడు. గనక ఎటువంటి కొంచెం ఆచరించినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటే కొంచెమైనా సరే ఈ స్వధర్మాన్ని జీవధర్మాన్ని ఆచరిస్తే వాడికి మహత్తరమైన సంసార భయం నుండి దూరమైపోతాడు. కనుక అవుతుందో కాదో మనతో అయ్యే పనులు కావని అనుకోవద్దు. ప్రతి చిన్న దాంట్లో ఒక మెట్టైనా ఎక్కడానికి ప్రయత్నం చేయాలి సాధకుడు. చెప్పండి 31వ శ్లోకం నుండి చెప్పండి. స్వధర్మమపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యార్థియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం
స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్ త్వమిమం ధర్మ్యం అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే భయాద్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ఓం తత్ సత్.